రండి బాబు గారు రండి. అత్తగారు మీ చేత వేడిగా మంచి కాఫీ ఇవ్వండి. ఏమిటి ఇంకా ఎక్కడ నిలబడ్డావు? లోపలికి వెళ్ళు. హాయిగా 3 రోజులు కొత్త కాపురం చేసి వచ్చావు. ఆ ముద్దు ముచ్చట్లు చెప్పని ఎలాగో వాళ్ళని ప్రాణాలు తీస్తారు. ఏమి సిగ్గుపడుతున్నావా? ఏం పర్వాలేదు, ఏ టు జడ్ చెప్పేసాయి. సంసార్ చెప్పు. ఏమిటో అత్తగారు మరీ సిగ్గుపడిపోతున్నారు. రా. బుచ్చమ్మ గారు బాగున్నారా? నా మాటకేం గాని నువ్వు క్షేమంగా ఉన్నావా? ఏమండి, ఈవిడ ఏకుల బుచ్చమ్మ గారు మన వీధికి పెద్ద ముత్తైదువా. ఊళ్ళో లేకపోవడం వల్ల మన పెళ్లికి రాలేకపోయారు. ఈవిడ అందరూ మహాలక్ష్మి అని పిలుస్తారు. అలాగా? అటువంటి పెద్దవాళ్ళ ఆశీర్వచనాలే మనకు కావాలి. నమస్కారం జీ. నువ్వు దీర్ఘ సుమంగళిగా ఉండాలి తల్లి. ప్రస్తుతానికి నా దగ్గర ఏమీ లేదు, ఈ పావలా ఉంచుకో. 10 పైసలు చాలండి. మీ పోటీ వాళ్ళ ఆశీర్వచనాలు కావాలి కానీ వెదవది డబ్బు ముఖ్యమండి. దీర్ఘ సుమంగళిగా ఉండు అని ఒక మాట అన్నారే, అదే 1,00,000 రూపాయలు లాటరీ టికెట్ తో సమానం. బంగారం లాంటి మనసు. నా గురించే కదా నీతో ఉంటుంది. అమ్మా, ఈ స్కూల్ పైలు ఫెయిల్ అయినా బంగారం లాంటి భర్తని ఇచ్చాడా భగవంతుడు. బుచ్చమ్మ గారు, కాకులు బుచ్చమ్మ గారు, ఏకలు బుచ్చమ్మ గారు, అత్తగారు, అత్తగారు, లక్ష్మణ, లక్ష్మణ, ఎక్కడ తెచ్చావురా? అల్లుడు గారా ఎప్పుడు దిగారు? నేను దిగడం సరే, మీ అమ్మాయి ఏం చదువుకుంది? మీరు ఒక్కరే వచ్చారా? అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఓహో, అమ్మాయి కూడా వచ్చింది. మాట మార్చారంటే నాకు తిక్క రేగుతుంది. మీరు వస్తారని తెలిస్తే ఇంటి దగ్గరే ఉండేవాడిని. ఏమయ్యా, నిన్నే అడిగేది. మీ అమ్మాయి ఏం చదివింది? బెల్లం కొట్టిన రాయిలో నుంచుంటానే. అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. నేను 10 అంకెలు లెక్క పెట్టేలోగా మర్యాదగా బదులు చెప్పకపోయావు, మామాలుళ్ళ బంధం ఇక మన మధ్య లేనట్టే. 1 2 3 4 5 6 7 8 8:30 9 9:30 10. ఎంత పొగర్రా నీకు? ఏమండి, నేను చెప్తాను. ఎస్ఎస్ఎల్సీ ఫెయిల్ అయ్యి చదువు ఆపేశాను. రావే నగనాచి, బిఎస్సీ ఫస్ట్ ఇయర్ తో ఆపేశామని ఆ రోజు మీ అమ్మాయి కూర్చాడు. అలా చెప్పకపోతే మీరు అమ్మాయిని చేసుకోరని. అయితే కళ్ళబొల్లి మాటలు చెప్పి కట్టబెట్టారన్నమాట. అల్లుడినే కళ్ళు కప్పారన్నమాట. అల్లుడు గారు ఏదో కోపంగా ఉన్నట్టున్నారు. కోపమా? నిన్ను నిన్ను ఏమండి, నాన్నగారిని ఏమనొద్దండి, ఆయనకి చెవుడు. చెవుడా? వినిపించదా? ఇదెప్పటి నుంచి? 7 సంవత్సరాల నుంచి. 7 సంవత్సరాల నుంచా? ఇది మాత్రం నిజమండి. అయితే ఆ రోజు నా 8వ కండిషన్ చెప్పినప్పుడు అంత అర్థమైనట్టు చదువుతారే. ఏమిటండి ఆ 8వ కండిషను? పెళ్ళైన తర్వాత ఒకవేళ ముందుగా నేను చస్తే మళ్ళీ నీకు పెళ్లి జరిపించమన్నాను. అందుకే ఒప్పుకున్నాడే. భగవంతుడా, ఏమండి ఏమిటండి ఆ మాటలు? బావగారు, ఎగతాళికి కూడా ఆ మాట అనకండి. ఎవరైనా ఎగతాళి చేసింది? నిప్పు లాంటి నిజాన్ని దాచి పెరిగా నా చేత తాళి కట్టించి మీరే నన్ను ఎగతాళి చేశారు. అయితే ఈ కండిషన్ గురించి మీ ఇంట్లో ఎవరికి తెలియదన్నమాట. అయ్యయ్యో, పోయి ఒక చెవిటి ఉండవాడితో 8వ కండిషన్ చెప్పుకున్నానన్నమాట. కర్మ కర్మ, ఈ ఇంట్లో అంతా అబద్ధాల పుట్టలు. కాఫీ. కాఫీ ఏమండి, నా మాట వినండి. ఏమండి? హలో. ఎలా చెప్పండి నా మాట వినండి బావగారు. అలాగే మీ స్కూటర్ పట్టుకుంటే మీ కాళ్ళు పట్టుకుంటాను బావగారు. నీకు బుద్ధి లేదు? మా పరువు ఇలా బజార్ని పెట్టకండి బావగారు. చూడండి అందరూ ఎలా చూస్తున్నారు, నీటిగా చూసినట్టు. వదలమంటుంటే ఏమయ్యా పెద్ద మనిషి, ఆ కుర్రాడంతా ప్రాధాయపడుతుంటే అంత బెట్టి చేస్తానండి. వెళ్ళవా లోపలికి వెళ్ళు. ఎందుకంటే నీకు కాదు. పోయినమా, నా పరువు బజార్ పాలైపోయింది. నా 7వ కండిషన్ ఎగిరిపోయింది. ఇంటి గుట్టు ఎవరిని తెలియకూడదని చెప్పానా? ఇప్పుడు మీ అన్న సంతలో పెట్టి వేల వేసి పారేశాడు. బావగారు మీరు ఇలా దండం పెట్టండి.